డిఎస్సిలో అక్రమాలు అవినీతి జరిగాయంటూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిఎస్సి నిర్వహణ, ఫలితాల్లో అక్రమాలు జరిగాయని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, టీచర్ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో సర్పవరం జంక్షన్ వద్ద భారీ ఆందోళనలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తామని వైసీపీ నాయకులు ప్రకటించారు. వాలీబాల్ చేసి కానీ సాఫ్ట్ బాల్ ఆడిన వాళ్ళకి 38 మంది ఉద్యోగులు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఎవరు ప్రెసిడెంట్ అంటే రవికుమార్ అని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ప్రభుత్వం కూడా ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అంటే పాల్గొన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఇందులో 38 మంది ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంకొక అసోసియేషన్ ఉంది, జూడో. చూసారు ఎక్కడన్నా జూడో? జూడో అసోసియేషన్ కి ఎవరయ్యా ప్రెసిడెంట్ అంటే రాష్ట్రానికి నారా లోకేష్ గారి కుమారుడు, విశాఖపట్నం ఎంపీ, గీతం కాలేజీ చైర్మన్ భరత్ గారు. ఆయన దానికి ప్రెసిడెంట్. ఆయన 30 మందికి ఇచ్చాడు. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఆ 30 మందికి ఉద్యోగాలు. మామూలుగా సరే నాకు విలువలో పడలేయడం నేను నెంబర్ 1 అనుకున్నాను కాసేపు. ఈయనేమో వాలీబాల్లో తోపు అనుకోండి, ఇంకో ఆయన కబడ్డీ అనుకున్నాం. ఇది అక్షరాలు వచ్చినాయో లేదో చూడాలా లేదా, కనీసం పేరు రాష్ట్రం వచ్చేదైనా చూడాలా లేదా. కానీ ఇంతకుముందు ఏంటి, స్పోర్ట్స్ కోటా తీయాలంటే డిఎస్సిలో పాస్ అవ్వాలి, పరీక్షలు పాస్ అవ్వాలి. సిస్టంలో వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ అదనంగా తీసుకుని స్పోర్ట్స్ కోటా